కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. చోచ్చిష్టాయాం స్రజినగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్న విభూషితం సంపత్కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో నేడు 29వ రోజు. ఇవాళ చెప్పుకోబోయేటువంటి ఈ పాసురం తర్వాతి పాసురం రెండూ కూడా ఫలశ్రుతి లాంటివి. ఈ వ్రతానికి సమాపనము అనేటువంటి అంశాన్ని తెలియజేటువంటి పాసురాలు అన్నమాట ఈ రెండు కూడా. ఈ రెండు పాసురాలు కూడా మనం దేవాలయంలో పూజలన్నీ పూర్తయిన తర్వాత మంగళాశాసనాన్ని సమర్పించే సమయంలో ఈ రెండు పాసురాలు కూడా వింజామరలను సమర్పిస్తూ అర్చకులు స్వామికి చక్కగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. దానితో పాటుగా మనం కూడా అనుసరిస్తూ ఉంటాం. ఇది ఒక విలక్షణమైనటువంటి ప్రపత్తి లాంటిదన్నమాట. గోదాదేవి ఈ వ్రతంలో ఇప్పటి వరకు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించింది? ఆనాడు నందవ్రజంలో గోపికలు కృష్ణ సమాగమ ప్రాప్తి కొరకు కాత్యాయని వ్రతము అనేటువంటి వ్రతాన్ని చేశారు. దాన్ని పరిశీలనగా పొంది లోకంలో వర్షం కావాలి కనుక పెద్దలు అంగీకరించారు కాబట్టి ఆ వర్ష నిమిత్తమై శ్రీకృష్ణుడి చేత ఈ వ్రతం ఆచరింపచేయాలి కనుక ఈ వ్రతాన్ని శ్రీకృష్ణ సమాగమంతో పాటు నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఒక కారణం. అంతేకాకుండా వీరు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మార్గశీర్ష మాస స్నానము రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. ఈ స్నానము అనేటువంటి చోట అర్థం ఏమిటంటే భగవత్ ప్రాప్తి అనేటువంటి అర్థం అన్నమాట. మరొక వస్తువు అడిగారు వీరు. ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరికరము, దాన్ని పరై అని అన్నారు. ఈ పరై అనేటువంటి దాని అర్థము భగవత్ కైంకర్యము అనేటువంటి అర్థం అన్నమాట. పరమ పురుషార్థము అనేటువంటి భావన. ఇప్పటి వరకు కూడా ఈ రకమైనటువంటి భావనతో మనస్సులో ఉండి ఈ కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఈ వ్రతం ఎవరు చేయాలి అనంటే భగవత్ ప్రాప్తిని పొందాలి అనుకున్నటువంటి వారు, భగవంతుని పట్ల నిరతిశయమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారందరూ కూడా ఆచరించవలసినటువంటి వ్రతమే. దానికి ఏ రకమైనటువంటి సంబంధం, ఏ రకమైనటువంటి కార్యాలు ఆచరించాలో ఇప్పటిదాకా మనం అన్నీ కూడా తెలుసుకున్నటువంటి విశేషాలే అన్నీ కూడాను. ప్రధానంగా అనన్య భోగ్యత్వము, అనన్య ఉపాయత్వము, అనన్యార్హత్వము అని 3 రకాలైనటువంటి విశేషాలు. ఈ 3 కూడా జీవుని యొక్క స్వరూపాన్ని తెలియచెప్పేటువంటివి అని అంటారు. ఏమిటి ప్రధానంగా? భగవంతుడే తప్ప ఇతరములను అనుభవింపము అనేటువంటి ఒక రకమైనటువంటి విశేషం. ఈ కోరిక లేకుండా ఉండటం. భగవానుని పొందుటకు భగవంతుడే తప్ప వేరొకటి ఉపాయము కాదు అని నమ్ముట, ఇది రెండో రకమైనటువంటి విశేషం.
భగవంతుడికే తప్ప ఇతరులకు చెందకుండా ఉండుట అనేటువంటిది జీవునికి ఉన్నటువంటి మరో లక్షణం. ఈ 3 రకాలైనటువంటివి ఆత్మస్వరూప జ్ఞానం కలిగినటువంటి వారు ఆచరించవలసినటువంటి విశేషాలన్నమాట. దీనివలన ఉపాయ ఉపేయం రెండూ కూడా పరమాత్మయే అనేటువంటి భావాన్ని వీరు ఆవిష్కరించడం జరిగిందనమాట. ఆచార్య సమాశ్రయాన్ని పొంది, భాగవత సమాశ్రయాన్ని పొంది, అమ్మవారి అనుగ్రహాన్ని బడిసి, ఆ మీదట కృష్ణ పరమాత్మను మేలుకొల్పే ప్రయత్నాన్ని చేసి, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది, పరమాత్మ ద్వారా ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరికరాలను అడిగి, నిన్నే కోరి వచ్చామయ్యా అని చెప్పి, నిన్ను పొందటానికి మాకున్నటువంటి సుకృతం ఏదీ లేదు అని చెప్పి ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇవన్నీ ఇప్పటి వరకు జరిగినటువంటి విశేషాలే అన్నమాట. కాబట్టి ఈ వ్రతంలో వీరు ప్రధానంగా తెలియచెప్పేటువంటి అంశం ఏమి అనంటే, పరమాత్మ సన్నిధిలో నిత్య కైంకర్య ఫలప్రాప్తి అనేటువంటిదే వీరు కోరేటువంటి ప్రధానమైనటువంటి విశేషం. దానిని నిష్కర్షగా ఈ పాసురంలో వారు ఆవిష్కరిస్తున్నారు. ఈ 29వ పాసురంలో దాన్ని ఒకసారి అనుసంధానం చేద్దామన్నమాట. సిత్తం సిరుకాలే వందున్నైచ్చే విత్తు உன் பொத்தாமர அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மே எத்துண்டங்குலத்தில் பிறந்து நீ குத்தே வளங்களே கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் ஒன்றுகான் கோவிந்தா எத்தெக்குமேளேல் பிறவிக்கும் உன்னன்னோடுத்தோமேயாவோ உனக்கே நாமாட்செய்வோ முத்தைனம் காமங்கள் மாத்தேலொரிம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది 29వ పాసురం అన్నమాట. ఏమిటి దీనిలో ఉన్నటువంటి విశేషము అని అంటే, వారు ఈ రకంగా భావన చేశారు. సిత్తం సిరుకాలే, బాగా తెల్లవారక ముందే నీ సన్నిధికి ఏతించి, ఉన్నన్నై చేవిత్తు నిన్ను సేవించి, ఉన్ పొత్తామరై అడియే పోత్తం పొరులుకేలాయ్, బంగారం తామరల వంటి నీ యొక్క బంగారాన్ని పోలి తామరవలే ఉన్నటువంటి నీ పాదములను మంగళము పాడుటలో ఉన్నటువంటి ప్రయోజనాన్ని వినవలసినది. పెత్తమ్మే ఎత్తున్నం కులత్తిల్ పిరందు, పశువులను మేపి జీవించేటువంటి కులములో జన్మించినటువంటి నీవు కుత్తేవళంగళై కొల్లామన్ పోగాదు, నీ యొక్క అంతరంగ కైంకర్యములలో మమ్మను నియోగించుకొనక తప్పదు. ఇత్తప్పరే కొల్వాన్ నన్రుగాన్ గోవింద, ఈనాడు మేము పరను పుచ్చుకొని వెళ్ళేవారము కాదు కదా గోవింద. ఎత్తెక్కుం మేళేల్ పిరవెక్కం ఉన్నన్నోడుత్తోమేయామో ఉనక్కే నామాళ్ చేయవోం, ఈనాటికే కాదయ్యా, ఏనాటికి నీ 7 జన్మలకు నీతోటే బంధుత్వం కలిగినటువంటి వారము కావాలి, నీకే దాస్యము చేసేటువంటి వారము కావాలి. మత్తైనం కామంగల్ మాత్తు, మాకున్నటువంటి ఇతరమైనటువంటి వాంఛలన్నిటినీ కూడా నీవు తొలగించు అని ఈ పాసురానికి ఉన్నటువంటి విశేషం అన్నమాట. సిత్తుం సిరుగాలే, బాగా తెల్లవారక ముందే వచ్చి, అంటే కాలం ఎలాగ ఉంటుంది, కాలే సిరుకాలే సిత్తుం సిరుకాలే అని 3 రకాలైనటువంటి విశేషాలు ఉంటాయన్నమాట. తామస గుణం కలిగినటువంటి వారు, విషయవాంఛలు కలిగినటువంటి వారు మేల్కొనేటువంటి కాలము కాలే. వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు మేలుకునేటువంటి కాలము సిరుకాలే. భగవంతుని పట్ల ఆభిముఖ్యము కలిగి నిద్ర పట్టక మేల్కొనేటువంటి వారు సిత్తుం సిరుకాలే. ఇది 3 రకాలుగా ఉంటుందన్నమాట. సంపదల కొరకు భగవంతుని ఆశ్రయించున్నటువంటి కాలము కాలే. ఆత్మజ్ఞానము కొరకు భగవంతుని సేవించేటువంటి కాలము సిరుకాలే. భగవంతుని కొరకు భగవానునే సేవింపక ఉండలేక సేవించేటువంటి కాలము సిత్తుం సిరుకాలే. ఇది సిత్తుం సిరుకాలేలో ఉన్నటువంటి అర్థ విశేషాలన్నీ కూడా.
మనకి రోజు తెల్లవారుతుంది, రాత్రి అవుతూ ఉంటుందన్నమాట. తామస ప్రవృత్తి కలిగినటువంటి సంసారులైనటువంటి వారు ఈ రాత్రి పగలు అనేటువంటివి తమ సంసార సంబంధమైనటువంటి భావనతో ముడిపెట్టి రేపెట్టు తెల్లవారుతుందా అనేటువంటి ఆలోచనతో దుఃఖాక్రాంతులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఉదయం అయిపోయింది, రాత్రి అవుతుంది కదా, విషయవాంఛలను అనుభవించవచ్చును అని కాముకులైనటువంటి వారు భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు. నిజమైనటువంటి తెల్లవారు ఎప్పుడు వస్తుంది? అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశ అని అక్రూరుడు అనుకున్నట్లుగా మనకు నిజమైనటువంటి ప్రభాతం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే తెల్లవారుజామున చీకటి విడవక వెలుగు రాబోయే సమయంలో ఉండేటువంటి బ్రాహ్మీ ముహూర్త కాలము ఏదైతే ఉన్నదో ఆ కాలము సత్వగుణము చేత భగవత్ ఆభిముఖ్యం కలిగి భగవత్ సంబంధమైనటువంటి రుచి కలిగి దాన్ని పొందాలి అనేటువంటి భావాన్ని కలిగేటువంటి కాలమే ఈ కాలము. అలాంటి కాలాన్ని పొందినటువంటి వారు ఇక రాత్రి పగలు అనేటువంటి భావన లేక భగవద్ అనుభవాన్ని పొందేటువంటి వారులాగా ఉంటారన్నమాట. అలాంటి వారిం కదా మేము ఉన్నన్నై చేవిత్తు. అలాంటి లక్షణంతో కలిగినటువంటి వాళ్ళమై నీలో ఉన్నటువంటి సౌశీల్య సౌలభ్య వాత్సల్యము అనేటువంటి గుణములు కలిగినటువంటి వాడవగా భావన చేసి నీ స్వభావానికి తగినటువంటి వారము అనేటువంటి భావనతో వచ్చి సేవించి ఉన్ పొత్తామరై అడియే పోత్తుం, బంగారు తామరల వంటి పాదములకు మంగళము పాడుటలో ఉన్న ప్రయోజనాన్ని వినవలసినది అని అంటున్నారు. స్వామి పాదాలు సుందరంగా ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి అన్నమాట. ఎలాగా ఉంటాయి? వీరికి ఆ పాదాలే ఉపాయము ఉపేయము అని అంటారు. బంగారము అనేటువంటిది ఉంటుంది, మరొక వస్తువును ఆర్జించటానికి అది సాధనంగా ఉంటుంది. తామర పువ్వు ఉంటుంది, అది అనుభవించటానికి తగినటువంటిదై ఉంటుందన్నమాట. అంటే గోపికలకు బంగారము ప్రాపకము వలె తామర పుష్పం అనుభవించబడిదై ఉన్నట్లుగా స్వామి తమ చేత అనుభవించటానికి తగినటువంటి వాడై అనేటువంటి ప్రయోజనంతో వీరు మంగళాశాసనాలు చేస్తున్నారన్నమాట. ఈ సన్నివేశంలో పొరుల్కేలాయి, ఆ అర్థాన్ని వినవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. పెత్తుం మే ఎత్తుండంకులత్తిల్ బిరందు, మేం చేసే వృత్తే నువ్వు చేస్తూ ఉన్నావు, మా కులంలోనే నువ్వు అవతరించావు కాబట్టి ఆ రకంగా భావన చేసి నేను మీ దగ్గరికి వచ్చాం. ఎందుకని నిత్యసూరులకు మాత్రమే దర్శనమిచ్చి వైకుంఠుని దగ్గరికి రాలేదు మేము. రాజవంశంలో జన్మించి ఆచార ప్రధానుడైనటువంటి వశిష్ఠాదులతే నియమింపబడినటువంటి రామచంద్రుడా అనేటువంటి ఆయన దగ్గరికి రాలేదు. మా కులంలో పుట్టి మాకు సజాతీయుడివై ఉన్నాడు కాబట్టి ఆ రూపంగా మేము వచ్చామయ్యా నీ దగ్గరికి అని చెప్తున్నారు. అంటే పరతత్వము, వ్యూహము, ఇతరములైనటువంటి వారిని ఆశ్రయించక మాతో సజాతీయుడివై ఉన్నటువంటి మా కులంలో జన్మించినటువంటి వాడవగా భావన చేసి నిన్ను ఆశ్రయించటానికి వచ్చాం. నీ కుత్తే వళంగళై కొల్లామల్ పోగాదు, నీ అంతరంగ సేవలు చేయటానికి మమ్మల్ని పరిగ్రహించక తప్పదు. ఏ రకంగా సేవలు చేయాలండి? నీ పర్సనల్ పనులన్నీ మేమే చేయాలి. నీకు స్నానం చేయించాలి, శరీరాన్ని చక్కగా తొడవాలి, అలాగే చక్కగా బొట్టు పెట్టాలి, నీకు మాలికలను అలంకరించాలి, ప్రసాద పాత్రలు తీసుకురావాలి, హారతి ఇవ్వాలి, ధూపం ఇయ్యాలి, ఉత్తరీయాన్ని అందించాలి, చామరం వెయ్యాలి, తాంబూలాన్ని అందించాలి, పాదాలు ఒత్తాలి. ఇలాంటి అంతరంగమైనటువంటి సేవలన్నింటినీ కూడా నీ చేత నియమింపబడినటువంటి వారమై ఆ రకమైనటువంటి కైంకర్యం చెయ్యాలి, ఆ రకమైనటువంటి దాస్యం చెయ్యాలి అనేటువంటి భావనతో మేమంతా కూడా వచ్చామయ్యా విజ్ఞాపన చేశారు. మీరు చెప్పిన ప్రకారంగా అంతరంగ కైంకర్యాలకు నియోగిస్తాను, కానీ మీరు మమ్మల్ని ఏదో కోరారు, పరై అనేటువంటి దాన్ని కూడా ఇస్తాను, స్వీకరించండి అని అడిగాట కృష్ణ పరమాత్మ. ఇత్తప్పరై కొల్వాన్ నన్రుగాన్ గోవింద, ఈనాడు మేము పరై అనేటువంటి దాన్ని పుచ్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళం కాదు గోవింద. ఏదో ఇపాటి వరకు కూడా పరై అనేటువంటి దాన్ని మా ఊరి పెద్దలు
వారి మనస్సు నచ్చకుండా ఉండటం కొరకు, వర్షం కొరకు అని చెప్పి మేమేదో ప్రియుడి వద్ద ప్రియురాలు వ్యంగ్యంగా చెప్పినట్టుగా ఏదో ఆ మాట అన్నామే తప్ప మాకు నిజంగా కావాల్సినది నీకు అంతరంగమైనటువంటి సేవలు చేయించటానికే. ఎందుకని కూడారై వెల్లుం సీర్ గోవింద కురై ఒన్రుమిల్లాద గోవింద అని చెప్పి నీవు గోవిందుడవు కదయా. పశువులు మేపేటువంటి మా కులములో మాకు సజాతీయుడివై జన్మించినటువంటి వాడవు కదా స్వామి. అప్పుడు వీళ్ళంతా కూడా అనుకుంటున్నారట, గోవింద అనేటువంటి శబ్దముకు అంతరార్థం తనది కాదని భావిస్తాడో ఏమో అని చెప్పి దాని అర్థాలు కూడా వీరు భావన చేస్తున్నారు. ఎలాగా? గోవు అనగా భూమి, వరాహావతారమున భూమిని ఎత్తినటువంటి వాడగటం చేత గోవింద శబ్దము వరాహమూర్తికి సమన్వయం అవుతున్నది. గోవు అనగా భూమి అంటే బలిచక్రవర్తి నుంచి దానము పట్టినటువంటి వామనుణ్ణి గోవిందుడు అని కూడా అనవచ్చును. గోవు అనగా శబ్దరాశి, హంసావతారం అనగా శబ్దరాశిని ప్రకాశింపచేసినటువంటి హయగ్రీవ స్వామిని గోవిందుడుగా భావించవచ్చును. గోవు అనగా కిరణం, ప్రకాశం. ఆ ప్రకాశము అనగా సూర్యమండలంలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క తత్వముగా భావించవచ్చును. కాబట్టే ఈ రకమైనటువంటి గోవింద శబ్దంతో వీరు వారిని పలకరిస్తూ ఉన్నారన్నమాట. ఎత్తెక్కుం ఏళేల్ బిలవిక్కుం ఉన్నన్నోడు తోమేయావో ఉనక్కే నామాట్చైవోం. ఏనాటికిని 7 జన్మలకి కూడా నీతో బంధుత్వం కలిగినటువంటి వారము కావాలి, నీకే దాస్యము చేయగలిగినటువంటి వారము కావాలి. ఎందుకని? నీవు పరత్వంలో ఉన్నప్పటికీ, సౌలభ్యంతో ఈ లోకాన అవతరించినప్పటికీ కూడా మేము నీతోనే ఉండేటువంటి వాళ్ళం కావాలి. మాకు నీ యొక్క రూపమునందు కానీ, ఆయుధమునందు కానీ, ఆభరణముల యందు కానీ మాకు పట్టు లేదు. మాకు కావాల్సింది నీవు శంఖచక్ర గదాధరుడవై వైకుంఠంలో ఉన్నప్పటికీ మాలాంటి వారిని ఉద్ధరించటానికి ఈ లోకాన అవతరించినప్పుడు కూడాను మేము నీకు తగినటువంటి సాధన సంపత్తికి మూలమైనటువంటి కారణాలుగా మేమంతా కూడా ఉండాలి. మాకు నీ మీద అంతటి ప్రేమ అన్నమాట. ఎలాగా అంటే, నీవు ఆనాడు అడవికి పోగానే నీవు ఇంక రావద్దు ఆగు అని చెప్పి దశరథుని ఆపటం చేత నీ వెళ్ళిపోగానే ప్రాణాలు కోల్పోయినటువంటి దశరథుడు లాంటి వాళ్ళమై ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వాళ్ళం కావాలి. అంతేకాదు, నీకిష్టమైనటువంటి వెన్న బాగా తింటుంటే అయ్యో పిల్లవాడు ఎక్కువగా వెన్న తింటున్నాడు ఏమైపోతాడో ఏమో అని బెంగ పెట్టుకునేటువంటి యశోద లాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళం కావాలి. అంతేకాదు, నీవానాడు నా వెంట రావలదు నిలుముము అని అనగానే చెరువులో నుండి బయటపడినటువంటి చేపవలే లక్ష్మణస్వామి విలపించినటువంటి భావాన్ని మేము పొందిన వాళ్ళం కావాలి, ఆ సంబంధం కావాలి. కాబట్టి అంతేకాదు, ఇంతవరకు మేము చేసినటువంటి అపరాధాన్ని నీవు క్షమించేటువంటి సంబంధం కూడా పొందిన వాళ్ళం కావాలి. ఎన్ని రకాల భావాలండి? మాత, పిత, భ్రాత, నివాస, శరణం, సృహృత్, గతి, నారాయణ. ఇన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు మాకు కావాలి. లక్ష్మణస్వామి కోరుకున్నట్లుగా భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ. ఆయన గారు ఏ రకంగా కోరుకున్నారో ఆ రకమైనటువంటి కోరిక పొందిన వాళ్ళం కావాలి. నీ విడంబరను సహించరీని వారం కావాలి. నీ యొక్క సమాగమము నిత్యముగా ఉండాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళం మాకు కావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి భావాన్ని కలిగించి మత్తైనం కామంగళ్ మాత్తు, మాకు కలిగేటువంటి ఇతరమైనటువంటి వాంఛలు అనగా నా కొరకు, నాది అనేటువంటి భావాన్ని తొలగించి దానిలో భోక్తృత్వ బుద్ధి అనేటువంటి దాన్ని తొలగించి ఆ రకమైనటువంటి నీ కొరకే అనేటువంటి భావాన్ని కలిగించేలాగా అనుగ్రహించవయ్యా అని చెప్పి ఈనాటికి కాదు 7 జన్మలకి అని కోరుకుంటున్నారు. 7 జన్మలు అంటే మానసిక, వాచిక, కాయక భావాలతో సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మకై చెందినవారుగా
నారాయణాయ, నారాయణుడికే చెందిన వారము, చతుర్థి విభక్తి సూచితముగా ఈ రకమైనటువంటి ప్రార్థనను వారు చేశారన్నమాట. అంటే వీరు కోరినటువంటి ప్రధానమైనటువంటి అంశమేమి, మంత్రములలోకెల్లా మంత్రరాజమైనటువంటి అష్టాక్షరీ మంత్రాంతే ప్రతిపాదింపబడినటువంటి నారాయణుణ్ణి వీరు ఉపాసన చేసి ఆ ప్రతిఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలముతో వీరికి అవినాభావ సంబంధం, విడరానటువంటి సంబంధాన్ని సూచిస్తున్నారు. ఈ రకమైనటువంటి భావాన్ని ఈ పాసురంలో నిష్కర్షగా వారు ఆవిష్కరిస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా వీరంతా కూడా ఈ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరించారు. ఈ వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుంటూ ఉన్నారు. ఇక ఫలశ్రుతి సంబంధమైనటువంటి పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దామన్నమాట. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருபகத்து சேயிளையார் செங்கிரங்கி அங்கப்பறை கொண்டு வாத்தை அணிபுதவை பைங்கமலத்தந்தரியல் பட்டரபிரான் கொதை சொன்னா செங்கற்தமிழ் மாலை முப்பசுந்தப்பாமே இங்கிப்பரசரைப்பார் இரண்டு மால்வலை தோள் செங்கண் திருமகத்து செல்வத் திருமாலால் ఎంగం తిరువరల్ పెత్తు ఇంబెవరింబావాయి. ఫలశ్రుతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాసురం అన్నమాట. దీన్ని కూడా మనం ఒకసారి అర్థం తెలుసుకొని ఈ వ్రతాన్ని మనం ముగించేద్దామన్నమాట. ఓడలతో నిండిన క్షీర సముద్రాన్ని మదించినటువంటి స్వామి లక్ష్మీదేవిని పొంది మాధవుడైనట్లుగా ఆయన గారు బ్రహ్మ రుద్రాదులకు కూడా నిర్వాహకుడైనటువంటి వానిగా ఆనాడు వ్రేపల్లలో ఉన్నటువంటి చంద్రముఖుల వరే ఆభరణాలు దాల్చినటువంటి వారు గోపికలు మంగళము పాడి పరై అన్నటువంటి వాయిద్యాన్ని లోకులు కొరకును, భగవద్దాస్యము అనేటువంటి దానిని తమ కొరకును పొందారు. క్షీరసాగర మదనాన్ని మదించి లక్ష్మీదేవిని పొందినటువంటి వాడు ఎవరయ్యా? నారాయణుడు. ఆయన గారే మాధవుడు అయ్యాడు. ఆయన ఎవరండి? బ్రహ్మాది దేవతలందరికీ కూడా నిర్వాహకుడైనటువంటి వాడు. అలాంటి వారిని వ్రేపల్లలో ఉన్నటువంటి వారు విలక్షణమైన ఆభరణాలు దాల్చినటువంటి వారు, జ్ఞాన కర్మ అనుష్ఠాన విశేషముల చేత విలక్షణమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వారంతా కూడా పరై అనేటువంటి దాని లోకుల కొరకు, దాస్యము అనేటువంటి దాన్ని తమ కొరకు పొందినటువంటి ఈ యొక్క వ్రత విశేషం ఆనాడు శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర మాలను మెడలో ధరించినటువంటి భటనాదుల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి ద్రావిడ భాషలో ఈ 30 పాసురాములను ఒక మాలికగా కూర్చినది. ఎవరైతే ఈ 30 పాసురాలను క్రమం తప్పకుండా అనుసంధానం చేస్తారో వారందరూ కూడా ఆనాడు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను పొందినటువంటి ఫలాన్ని, గోదాదేవి ఆచరించినటువంటి వ్రతాన్ని ఆచరించటం చేత పొందిన ఫలాన్ని కూడా తప్పనిసరిగా పొందుతారు. ఇది నిజమా, సాధ్యమా అనంటే ఇది సంకల్ప బలము చేత, విశ్వాసము చేత చేస్తేనే. కాబట్టి కేవలం అధ్యయనము చేయటం చేతనే, చదవటం చేతనే పుండరీకాక్షుడు స్వామి శ్రీమన్నారాయణుడు బహుశిరస్సులు కలిగినటువంటి వాడు, శ్రీవల్లభుడైనటువంటి వాడు, చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వదా సర్వత్రా వారికి ఆనందాన్ని కొలగించి, క్లేశాన్ని తొలగించి ఉన్నతమైనటువంటి పదాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టే గోదాదేవి ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా ఈ రకమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని గోదాదేవి ఈ ఫలశ్రుతిలో చక్కగా మనకు అనుగ్రహాన్ని కలిగించింది. ఈ వ్రతాన్ని అన్ని వయస్సుల్లో ఉన్నటువంటి వారు, అలాగే అన్ని ఆశ్రమాలలో ఉన్నటువంటి వారందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా భగవత్ చరణారవింద గతిని పొందినటువంటి వారై ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే చక్కటి ఫలాన్ని వారంతా కూడా పొందుతారు. అలాగే లోకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి.
అమ్మాయికి వివాహం కావటం లేదు అనేటువంటి సమస్య. అవివాహితులైనటువంటి కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించి గోదా కళ్యాణాన్ని గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని జరిపించినట్లయితే వారికి శీఘ్రముగా వివాహం అవుతుంది అనటంలో, యోగ్యుడైనటువంటి వరుడు లభిస్తాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా కర్మయోగులకు కర్మయోగనిష్ట, జ్ఞానయోగులకు జ్ఞానయోగనిష్ట, భక్తి యోగులకు భక్తినిష్ట ఈ వ్రతము చేత, ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేయటం చేత చక్కగా సమకూరుతుంది. అంతేకాకుండా భగవంతుని పొందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారికి, భగవత్ కైంకర్యము చేయాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారికి ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేయటం ద్వారా భగవత్ కైంకర్యం కూడా వారికి లభిస్తుంది. సర్వఫలప్రదమైనటువంటి సకల ఫల మనోభీష్టమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇహపరలోక సౌఖ్యాలన్నీ కూడా పొందుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం. ఆమె ఫలాన్ని పొందింది. మనము ఆమె పాడినటువంటి పాటలను, ఆమె అనుభవించినటువంటి అనుభవాన్ని మనస్సులో కనుక భావన చేసినట్లయితే మనకి కూడా ఆ రకమైనటువంటి యోగ్యత కలుగుతుంది. అంటే శ్రీవ్రతము, తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతము, శ్రీవ్రతము. శ్రీ అంటే సంపదలు, ఈ లోకంలో మనకు కావలసినటువంటి భౌతికమైనటువంటి సంపదలు, అలాగే పారలౌకికమైనటువంటి పరమాత్మ యొక్క నిత్య కైంకర్య ప్రాప్తి అనేటువంటి సంపద కూడా ఈ వ్రతాచరణ ద్వారా కలుగుతుంది అనటంలో సందేహం లేదు. కనుక సంప్రదాయపరులైనటువంటి వారందరూ కూడా ఏకాదశి వ్రతము ఎంత గొప్పదో ఈ తిరుప్పావై మార్గశీర్ష మాస వ్రతము కూడా అంతటి విచక్షణమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. కనుకనే దీనిని మా జిఆర్ స్వామివారు తాము ఆచరిస్తూ అందరి చేత ఆచరింపచేస్తున్నటువంటి మహోపకారులు కనుక ఆ ఆచార్య కటాక్షం చేత మనందరికీ కూడా సమస్త అభీష్టములు కలిగి భగవత్ ప్రేమ కలిగినటువంటి వారమే, ఆచార్య అనుగ్రహం కలిగినటువంటి వారమే మనమందరం కూడా స్వరూప జ్ఞానంతో జీవితాలను సార్థకం చేసుకుందాం. ఇలాంటి మహత్తరమైన వాచిక కైంకర్యాన్ని చేసేటువంటి యోగ్యత గోదమ్మ మాకు కలిగించినందుకు ఆ తల్లికి శతదా కృతజ్ఞత కలిగినటువంటి వాడనై ఆ అమ్మ యొక్క అనుభవాన్ని సదా స్మరణ చేసుకుంటూ అమ్మవారికి దాసానుదాసుడై ఉండగలను అనేటువంటి భావాన్ని ఆవిష్కరించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.